యేసు ప్రభు నామమున కూడి వచ్చిన అందరికీ వందనాలు. లూకా 23:46 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు మన కొరకు ఎన్నో మరి ఆ కల్వరిశిలలో ఎంతో ప్రాణం పెట్టాడు. తను తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు. మనమైతే మరి ఎందుకు మరి పనికిరానటువంటి వారమైన మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకమునకు వచ్చి మరి 33.5 సంవత్సరములు ఈ లోకంలో మన కొరకు జీవించాడు. దేవుడు జీవించి ఎన్నో శ్రమలను, ఎన్నో మరి నిందలను, ఎన్నో అవమానములను పొందుకున్నట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాము. మరి కల్వరి శిలువలో మరి తాను మరి ఆఖరి సమయంలో తన ప్రాణమును విడుస్తూ మరి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మరి తను కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన జీవితాలలో కూడా మనకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు, ఎన్నో శోధనలు వచ్చినప్పుడు మరి మనం ఎవరికి చెప్పుకుంటాము? ఒక్కోసారి అయితే మరి దేవుడికి చెప్పుకుంటాము, కానీ కొన్ని విషయాలలో తల్లిదండ్రులు కూడా మనం చెప్పుకునే వారిగా ఉంటాము. తల్లిదండ్రులకు చెప్పుకున్నప్పుడు మన బాధ, మన యొక్క వేదన, మనకున్న మరి శ్రమను బట్టి మనము ఆదరణ పొందే వారిగా ఉంటాము. అలాగున్న మరి దేవుడు కూడా మరి తన తండ్రికి మరి చెప్పుకున్నట్లుగా తన తండ్రికి తన వేదనను మరి తలపోసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆయనైతే ఏ తప్పును చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన మరి దూషింపబడి బదులు దూషింపలేదు. మరి 53 అధ్యాయంలో చూసినట్లయితే మరి అతను మన కొరకు యెషయా 53లో చూసినట్లయితే నిత్యముగా ఆయన మన శ్రమలను భరించను. శ్రమనందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. మరి మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు. మరి మనము గొర్రెల వలె త్రోవ త్రప్పిన వారముగా ఉన్నాము. మనము పాపము చేత మరి పట్టబడిన వారముగా మనం ఉన్నాము. మన కొరకు మరి దేవుడు మరి ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు, కానీ మనం చేసిన పాపములను బట్టి, మనం చేసిన ప్రతి కార్యమును బట్టి అతను ఎంతగానో ఆ శిలువలో శ్రమ నొందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు నొందాడు, ఎన్నో అవమానములు పొందాడు. మరి తన చెంప వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి. తన నోటిన ద్వారా ఉమ్మివేయబడ్డాడు. అయినను ఆయన మౌనము వహించినట్లుగా మనం చూస్తున్నాము. మనం కొంచెం శ్రమ వచ్చినను, ఎవరైనా మనలో ఒక మాటలను మనము తిరిగి వారిని ఎదిరించే వారిగా ఉంటాము, వారిని దూషించే వారిగా ఉంటాము. కానీ మన దేవుడైతే ఎంతో మరి శాంతి కలిగిన వాడుగా, ఎంతో మరి ఓర్పు కలిగిన వాడుగా మనకి ఉండి మన పక్షమున మరి తాను ఎన్నో మరి బాధలు అనుభవించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మనమైతే మరి ఆయన చేసిన మనం చేసిన పాపములను బట్టి, మనం చేసిన మరి తప్పిదములను బట్టి మనము శిక్షణంలో అర్హులమే. కానీ మరి దేవుడైతే మనకు రావాల్సిన శిక్ష యావత్తును ఆయన కల్వరి శిలువలో భరించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన వేదన నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి బాధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తాను ఎంతగానో శ్రమను మరి ఓర్చుకున్నవాడుగా ఉంటున్నాడు. మరి తండ్రి నా చేయి ఏల విడిచితివి అని మరి తన తండ్రితో మరి తను మరి చెప్పుకున్నట్లుగా వేదన పడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తును మరి మనం ఎంతగానో మనం స్తుతించ బద్దులమై ఉన్నాము. అట్టి గొప్ప దేవుడు మనకి మరి అనుగ్రహించబడినందుకు మనం ఎంతగానో మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు
మరి మనకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన నోట ఏ పాపమును లేదు, పాపములలో చేరకు ప్రత్యేకంగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. అట్టి ప్రధాన యాజకుడుగా దేవుడు మనకి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అటు గొప్ప దేవుడిని మనము ఎంతగానో స్తుతించే వారంగా, ఎంతగానో గణపరిచే వారంగా ఉండాలి. మరి మనము ఎంత చేసినాను ఆయన రుణమును మనము తీర్చుకొనలేము. ఆయనకి మనకి మధ్య ఆ రుణము ఆ విధముగా ఉండవలసినదే అని మరి మరి దైవ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము